హాయ్ అండి అందరికీ. ఇప్పుడు సీనియర్ సిటిజన్ సేవ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తానండి. మనం ఇలా యాప్లోకి ఎంటర్ అవుతూనే మనం లాగిన్ అవుతూనే మనం వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతామండి. ఇక్కడ చూడండి, వెయిటింగ్ టైంలో ఉంటాం మనం ఇప్పుడు. ఇది ఏమంటే సీనియర్ సిటిజన్ సేవ అండి. 60 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ జెంట్స్కి మాత్రమే అన్నమాట. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఈ సేవ. ఇది గ్రూప్ లీడర్ సేవ అండి. మనం ఇప్పుడు వచ్చేసి మనం ఎంటర్ అవుతున్నామండి. వెళ్తూనే మనం అక్కడ శ్రీవారి సేవ అని కనిపిస్తుంది కదండి, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తూనే ఇక్కడ మనం లాంగ్వేజ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయండి, అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన కనిపిస్తుంది కదండి మీకు, అక్కడ గ్రూప్ లీడర్ సీనియర్ సేవ అనేది మనం క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వెళ్ళిన తర్వాత మనం అన్నీ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇండివిజువల్గా అప్లై చేసుకోవచ్చు, గ్రూప్గా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి అప్లై చేసుకున్న తర్వాత ఇది చూడండి, జూన్ స్లాట్ అనమాట. మనం అక్కడ పైన సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఎన్ని డేస్ కావాలి ఏమి అనేసి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ పరకామణి సేవ ఇవన్నీ ఉన్నాయి. మనకి ఇప్పుడు సీనియర్ సిటిజన్ సేవ అదండి, సీనియర్ సేవక్ అని ఉంది కదా. తిరుమల 15 డేస్, 30 డేస్, 90 డేస్ అని ఉంది కదండి. మనం 15 డేస్ క్లిక్ చేశానమాట. కానీ 15 డేస్ అయితే కోటా ఫుల్ అయిపోయింది అనేసి వచ్చేసిందండి. మరి ఇప్పుడు మనం 30 డేస్ ట్రై చేద్దాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 30 డేస్ క్లిక్ చేసింటే ఫస్ట్ అనమాట, ఇది 1 మంత్ మొత్తం అనమాట సేవ. ఫిల్లింగ్ ఫాస్ట్ అని వచ్చిందండి. అంటే ఇంకా మనకి 22 ఉన్నాయన్నమాట అవైలబుల్. ఇప్పుడు నేను అది సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళానండి. ఇక్కడ మనం డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలని అయితే చెప్పారు. చూడండి, ఫోటో ఇది వచ్చి 1 MB సైజ్లోనే ఉండాలి. మన డేట్ ఆఫ్ బర్త్, మన మొబైల్ నెంబర్, బ్లడ్ గ్రూపు ఇవన్నీ మనం యాడ్ చేయాలన్నమాట. మన ఎంప్లాయ్ ఐడి అనేది మెయిన్ అండి. ఇక్కడ ఇవన్నీ అయినాక కంటిన్యూ చేసిన తర్వాత మనకి వెంటనే అప్డేట్ వచ్చేస్తుందండి, బుక్ అయినట్టు మనకి సేవ. ఇక్కడ మనం ఫిల్ చేసేవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. మరి ఇప్పుడు నెక్స్ట్ మనం జనరల్ సేవ ఎలానో చూద్దామండి. జనరల్ సేవకు ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇండివిజువల్గా చేసుకోవచ్చు, ఇది కూడా గ్రూప్గా చేసుకోవచ్చు అండి. గ్రూప్ అయితే 15 మెంబర్స్ అలా అనమాట. ఇది ఇండివిజువల్ అయితే మనం ఒక్కటే. ఇప్పుడు అదొండి చూడండి, మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదో తిరుమల, బోత్ ఫీమేల్ అండ్ మేల్. ఇది వచ్చి స్పెషల్ సర్వీస్కి అయితే అవైలబుల్ ఉన్నాయండి. నార్మల్ సేవకైతే ఫుల్ అయిపోయినాయి. అదో చూడండి, స్పెషల్ సర్వీస్ అంట, మెయిల్ ఓన్లీ అని ఉంది అక్కడ. కొన్ని అయితే బోత్ ఫీమేల్ అండ్ మెయిల్ ఉన్నాయి, కొన్ని మెయిల్ ఓన్లీ ఉన్నాయి, కొన్ని అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఏమంటే మనం ఫస్ట్లోనే లాగిన్ అయ్యి మనం వెయిటింగ్ దాంట్లో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక సేవ అయితే దొరుకుతుందని అయితే అనిపిస్తుంది నాకు. ఇక్కడ చూడండి ఎన్ని సేవలు అవైలబుల్ ఉన్నాయో స్పెషల్ సర్వీస్లో. చూడండి, గ్రీన్ కలర్ ఉండేవన్నీ అవైలబుల్ అండి. ఆ డేట్స్ చూడండి, 175 ఉందంట. మెయిల్స్ ఓన్లీ అండి ఆ సేవ. చూడండి, ఇలా ఏమన్నా మనకు లక్కీగా దొరికేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది సేవ అయితే, అనుకోకుండా మనకి. ఇవైతే ముందైతే మనం అంతా శ్రీవారి సేవ అనే వెబ్సైట్కి వెళ్ళి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అక్కడ అంతా చేంజ్ చేసేసి మొత్తం యాప్లోనే అప్డేట్ చేశారండి జూన్ మంత్ నుంచి. ఇక్కడ అప్లై సేవ చూడండి. మీకు ఇంకా ఏమన్నా దీని గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను అప్డేట్ ఇస్తాను మీకు. ఇక్కడ మళ్ళీ చూడండి, నవనీత సేవకి అన్నీ నేను చెక్ చేస్తున్నాను అనమాట, ఎక్కడన్నా ఏమన్నా సేవలు ఉన్నాయా అన్నట్టు, ఫ్యూచర్లో ఎప్పుడన్నా యూజ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడైతే స్పెషల్ సర్వీస్ మెయిల్కి ఒక్కటే అవైలబుల్ ఉందన్నమాట. ఇంకా పరకామణి సేవ కూడా చెక్ చేశానండి. పరకామణి సేవ అయితే ఫుల్ అయిపోయింది. యాక్చువల్గా పరకామణి సేవ 1 o'clockకే ఓపెన్ చేశారనమాట. నేను 2 o'clockకి సీనియర్ సిటిజన్ సేవ చూద్దామనేసి ఓపెన్ చేసింటి. ఇంకా అప్పుడైతే లేవు. ఇంకా మీ వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ సేవకి వెళ్ళొచ్చండి. ఇంకా పరకామణి సేవ అప్డేట్ ఏమంటే మెయిల్స్కి ఒక్కటే అండి. అది 10th పాస్ అయితే చాలండి. ఇప్పుడు ఎవరికైనా సేవ అయితే అలాట్ చేస్తున్నారు. ఏమంటే మనం ఆధార్ కార్డ్ అవన్నీ ప్రూఫ్ అన్నీ సబ్మిట్ చేయాలి.
పరకామణి సేవలో బ్యాచ్ ఏ బీసీ అవి కూడా ఉంటాయండి. ఇక్కడ చూడండి అన్నీ అప్డేట్ చేశారండి జూన్ మంత్ నుంచి అయితే. మనం ఇంకా గ్రూప్ సేవ అవన్నీ చేసుకోవాలంటే గ్రూప్ అంటేనే ఖచ్చితంగా 10 to 15 మెంబర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. 15 మ్యాక్స్, 10 మినిమం అన్నమాట. ఇక్కడ అన్నీ చూడండి, మన మొబైల్ నెంబర్ అన్నీ అప్డేట్ చేయాలి అన్నీ ఉంది. ఈ ఈ సీనియర్ సిటిజన్స్ ఏవైతే ఖచ్చితంగా ఎవరైనా యూజ్ అయితే అప్లై చేసుకోవాలనేసి కోరుతున్నానండి. ఇంకా ఏమి అంటే ఇది ఇంకా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సర్వీస్ అనేది ఎలా ఉంటుందో కూడా నాకైతే అంత ఐడియా లేదు. నెక్స్ట్ మనకైతే అప్డేట్ వస్తుందనేసి అయితే అనుకుంటున్నాను నేను.